శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు ఈ వారం నుంచి కుంభరాశి వారి యొక్క మొత్తం విజయ అవకాశాలు అదృష్టం ఖచ్చితంగా మారబోతుంది. మరి గత కొంతకాలంగా 6వ స్థానంలో నీచ స్థితిలో ఉన్నటువంటి కుజుడు వక్రగమనం పొందడం వల్ల అత్యంత బలవంతుడై ఉండడం జరిగింది. మరి ఈ కారణం వల్ల జాతకుడు తన యొక్క కోర్టు సమస్యలు ఏవైనా ఉన్నా, భూమి లావాదేవీలు ఉన్నా, అన్నదమ్ములతో సమస్యలున్నా అవి జాతకుడికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. అలాగే కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు గతంలో ఏదైనా ఒక కోర్టు సమస్యలో కానీ, రుణ ప్రయత్నంలో కానీ కోర్టుకు వెళ్ళి తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చి ఉంటే తిరిగి మళ్ళా ఈ వారంలో తిరిగి దాన్ని అప్పీల్కి వెళ్ళడం వల్ల మరి అది మీకు విజయావకాశంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ వైపు నిజంగా న్యాయం ఉండి కోర్టులో కేసు మీకు వ్యతిరేకంగా వచ్చి ఉంటే తిరిగి మీరు అప్పీల్కి వెళ్తే 100% విజయం లభిస్తుంది. ఈ కుజుని యొక్క వక్రగమన స్థితి ఈ రాశిలో ఉన్నటువంటి క్రీడారంగం వారికి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ప్రయత్నం చేసిన వారికి, మరి క్రీడారంగంలో అవకాశాల కొరకు ఎదురు చూస్తున్న వారికి 100% మంచి సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి మీరు చేయవలసిందల్లా ధైర్యంగా పోరాడితే ఖచ్చితంగా విజయం వచ్చే అవకాశం ఉన్నది. ఇక శుక్రుడు వ్యయస్థానంలోకి రావడం జరిగింది. ఒక విధంగా చతుర్థ భాగ్యాధిపతి, ఈ రాశికి యోగకారకుడు శుక్రుడు వ్యయస్థానంలో ఉండడం వలన జాతకుడు స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీ యొక్క ఆత్మీయుల్ని కలుసుకుంటారు. ఎవరినైతే కలుసుకోవాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో వాళ్ళని కలుసుకొని వాళ్ళతో మీ యొక్క కష్టసుఖాలు మంచి చెడ్డలు వ్యవహరించి వారి నుంచి మీకు తగినటువంటి ఆర్థిక సహకారం, సుఖ సంతోషాలు లభించే అవకాశం ఉన్నది. ఇక భాగ్యాధిపతి వ్యయస్థితిలో రావడం కూడా జాతకుడు విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశంలో ఉన్నటువంటి మీ భార్యను కానీ పిల్లల్ని కానీ కలుసుకునే ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం ఉంది. ఏదన్నా మొత్తం మీద శుక్రుడు వ్యయస్థానంలో ఉన్నంత వరకు మరి కుంభరాశి వారికి చాలా వరకు శుభవార్తలు వినడం కానీ, సుఖమైన జీవితం గడపడం కానీ, ఇష్టమైన వారిని కలుసుకోవడం కానీ, రహస్య కార్యకలాపాలు కలిసి రావడం జరిగే అవకాశం ఉంటుంది. ఇక దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉండడం, 6వ స్థానంలో కుజుడు అత్యంత బలవంతుడై ఉండడం జాతకుడికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గతంలో ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమై తిరిగి ఉద్యోగంలో ప్రవేశించడం కానీ, మరి ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు సంపూర్ణంగా తొలగి పూర్వవైభవం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఇంటర్వ్యూలో సక్సెస్, ప్రభుత్వ పోస్టింగ్, అంటే ఇది కొంతకాలం పాటు ఇప్పుడు ఉన్నటువంటి స్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల ఈ ముహూర్త ప్రభావం వల్ల మరి ఒక 6 నెలలకో 3 నెలలకో నెలకో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏదైనా సాహసంతో కూడుకున్నటువంటి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, డిపార్ట్మెంట్ మారదాం అనుకున్న వాళ్ళకి ఈ సమయంలో మీ పై అధికారులను కలిసి మీ యొక్క వినతి పత్రాన్ని వాళ్ళకి ఇవ్వడం వల్ల మీ యొక్క ఆశయం నెరవేరి మీరు కావలసినటువంటి సీట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పనిసరిగా ఉంటాయి. ఏ వ్యవహారం చేద్దామన్నా కూడా మీ కుటుంబ సభ్యులు మీకు సంపూర్ణంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. అంటే గతంలో మీరు చేసిన పొరపాట్ల వల్ల అయితేనే, మీరు పోగొట్టుకున్నటువంటి ధనం వల్ల అయితేనే ఇప్పుడు ప్రతిదానికి కూడా మీ కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించడం, మీరు ఏ పని చేద్దామన్నా దానికి అంగీకరించకపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా ఒక స్థిరాస్తి అమ్మాలన్నా, దాని మీద రుణం తేవాలన్నా ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యుల యొక్క అనుమతి లేకపోవడం వల్ల చాలా వరకు నిరాశ నిస్సుగా ఉండడం తప్ప పెద్దగా ఏమీ చేసే ప్రయత్నం లేదు. కానీ వాళ్ళతో ఏ విధమైనటువంటి డిస్ప్యూట్స్ కానీ వివాదాలు పెట్టుకుంటే కుటుంబం శాశ్వతంగా దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు వారు సూచించిన విధంగా వెళ్ళడమే మంచిది తప్ప వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల
ఫ్యూచర్లో మీరు మీ కుటుంబాన్ని దూరం చేసుకునే యోగం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. బట్ ఏదైనా అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం కొన్ని నిందలు అపవాదులు మీ మీద వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు వెలుగులోకి వచ్చి మిమ్మల్ని అప్రతిష్టపాలు చేసే అవకాశం ఉంది. మీరు నిర్దోష అయినప్పుడు కూడా దోషిగా మిమ్మల్ని నిలబెట్టే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి సో ఏదైనా విధివ్రాత తలవంచక తప్పదు కాబట్టి సహనంతో వ్యవహరిస్తేనే ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఏమాత్రం తొందరపడినా అది తిరిగి మొత్తం లైఫ్ నష్టానికి కారణమవుతుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలోనే కుజగ్రహ వక్రగమనం, అలాగే బుధ గురుగ్రహాలు అంటే 3 గ్రహాలు వక్రగమనంలో పొందడం వల్ల, అలాగే నిరంతరం వక్రగమనంలో ప్రయాణించే రాహుకేతువులు అంటే మొత్తం మనకి 9 గ్రహాల్లో 5 గ్రహాలు వక్రగమనంలో ప్రయాణించడం వల్ల జాతకుడు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పని 1-2 సార్లు చేస్తే తప్ప పూర్తయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఏదైనా నిరాశ చెందకుండా ప్రయత్నం చేయడం మంచిది. బుధుడు వక్రగమనం వల్ల విద్యార్థులు చదువుపైన దృష్టి కాకుండా ఇతర విషయాల మీద దృష్టి పెట్టకుండా చదువు మీద దృష్టి పెడితే మంచిది. సో ఏదైనా ఈ వారం జాతకుడు కుజుని యొక్క అనుగ్రహం కోసం అంటే ఇది అన్ని రాశుల వారికి సహకరిస్తుంది కాబట్టి ఏ రాశి వారైనా కుజుడు వక్రగమనం పొందడం వలన ప్రతి ఒక్కరిలో కూడా ఆవేశం కోపం ఎక్కువ రావడం వలన ఎక్కువగా భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య ఘర్షణ కారణం అవుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి రాబోయే 81 రోజులు ఈ కుజుడు వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. సుమారుగా మనకి డిసెంబర్ 7వ తారీఖు నుంచి మరి ఈ సమయంలో ముఖ్యంగా ఏంటంటే మరి భూమికి సంబంధించిన తగాదాలు, బాకీలు అంటే వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, అప్పులు ఇచ్చుకొని తీసుకున్న వాళ్ళు ఈ కట్టలేకో తీయలేకో వసూలు చేయలేకో మొత్తం వాళ్ళ మధ్య ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంకా రేటు వస్తుందని ఆశపడి అమ్మకపోవడం, ఈ విధంగా ఆ వ్యాపారస్తులకు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే భార్యాభర్తలు గొడవలు రావచ్చు, మరి సంతానం కలిగే విషయంలో ఇబ్బందులు రావచ్చు, అలాగే రుణదాతల ఒత్తిడి ఎక్కువ అవ్వచ్చు. ఈ కారణాల వల్ల ప్రతి ఒక్కరు కూడా వీలైతే మంగళవారం రోజు ఎవరి ఇష్టదైవం అనుకోవడం కన్నా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మీరు ఈ కుజుడు ఎప్పుడైతే మీకు అనుగ్రహించాడో జాతకుడికి ధైర్యంతో సాహసంతో ముందుకు వెళ్తాడు. భూములు స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. అంటే జాతకుడికి ముందుగానే వాళ్ళకి ఏ పని కావాలన్నా ధైర్యంగా అడగగలడు, చేసేవాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి రాశివారు కూడా కుజుని యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామిని ఆరాధించండి. మరి ఈ మధ్యకాలంలో విపరీతంగా మనకి తమిళనాడు ఉభయ ఆంధ్రప్రదేశ్లో ఏ పని జరగాలన్నా మరి కరుంగలి మాల అంటే ఇవి చాలా వరకు ఈ సిటీలో హైదరాబాదు లేదంటే తమిళనాడులో ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మరి వీలైన వాళ్ళు ఒరిజినల్గా అంటే పెద్ద ఖరీదు ఉండదు అది. మరి అక్కడ మనకి అది దొరికే చోట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో 800-1000 రూపాయలు అటు ఇటుగా అమ్ముతూ ఉంటారు. ఒక 1500 రూపాయలు పెట్టుకుంటే మంచి ఒరిజినల్ కరుంగని మాల ధరించడం వల్ల నేను చాలామందిని చూశాను. చాలామంది నేను ఇచ్చిన వాళ్ళు కూడా 1500 ఈ రోజుల్లో పెద్ద అమౌంట్ కాదు. అది ధరించడం వల్ల ముఖ్యంగా కుజుని యొక్క అనుగ్రహంతో రుణ సమస్యలు సాల్వ్ అవుతాయి, విజయ అవకాశాలు పెరుగుతాయి, భూములు వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కొంత ధైర్యం రావడం జరుగుతుంటుంది. అంటే ప్రయత్నం లేనిదే ఏ పని జరగదు. కేవలం ఉంగరం పెట్టుకున్నాం కరుంగలి మాల ధరించామన్నంత మాత్రాన వాళ్ళకేమి స్పెషల్గా వాళ్ళ మీద ఒక ముద్రైరు, వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు అయితే ఏమీ రావు. అయితే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరు 90% ప్రయత్నం చేస్తే 10% అన్నా ఈ అదృష్ట వస్తువులు లాంటి అంటే కరుంగలిమాల, స్ఫటికమాల, ఈ ఉంగరాలు కొంతవరకు మీకు 5% 10% సహకరిస్తాయి తప్ప అసలు ఏమీ ప్రయత్నం చేయకుండా మీరు కరుంగలి మాల కాదు కదా డైమండ్ మాల వేసుకున్నా కూడా ఏ పని జరగదు. స్వస్తి.